ఒకానొక ఊరిలో శారద, అనామిక అనే లావు అత్తాకోడళ్లు ఉండేవాళ్లు. ఆ ఊరి వాళ్ళు వాళ్ళని చూసి, ఎక్కడైనా అత్త లావుగా ఉంటుంది, లేదంటే కోడలు లావుగా ఉంటుంది, మన ఊర్లో మాత్రం అత్తాకోడలిద్దరూ లావుగా ఉన్నారు, ఒక విధంగా ఇది వింతే అని మాట్లాడుకునేవాళ్లు. హేళనగా నవ్వుకునేవాళ్లు. అది చూసి కోడలు అనామిక ఎంతో బాధపడేది. అత్తగారు శారద, మన మనసు మంచిదైతే చాలు కోళ్ళ, వాళ్ల మాటలు గాలి లాంటివి, వాటిని పట్టించుకోవద్దు అని ఓదార్చేది. అనామిక ఊరుకునేది. ఒక రోజున అత్తగారు శారద కిచెన్ లో చపాతీలు చేస్తుంటే చపాతీ కర్ర జారి కింద పడింది. ఆ కర్రని అయోమయంగా చూస్తూ, ఇప్పుడెలా? కింద పడిన చపాతీ కర్రను తీసుకోవాలంటే కింద కొంగాలి. లావుగా ఉన్నాను గనక కింద కొంగి ఈ చపాతీ కర్రను తీసుకోవడం నా వల్ల అయ్యేలాగా లేదు. కోడల్ని పిలుస్తాను అని లోపల అనుకుని పైకి మాత్రం గట్టిగా, కోలా, అనామిక, ఒకసారి కిచెన్ లోకి రామ్మా అని పిలిచింది. లావు అనామిక ఆ పిలుపు విని కిచెన్ లోకి వచ్చింది. చెప్పండి అత్తయ్య, చేసిన చపాతీలను కాల్చమంటారా? ఒకసారి కిందకు చూడమ్మా. అనామిక చూసింది. కింద పడిన చపాతీ కర్ర కనిపించింది. అప్పుడు తనకి అత్తయ్య ఎందుకు అక్కడికి పిలిచిందో అర్థమైంది. సారీ అత్తయ్య, ఆ చపాతీ కర్రను తీసివ్వడం నా వల్ల కూడా కాదు. అట్టగంటే ఎట్టాగమ్మా, ఏదో ఒక ప్రయత్నం చేయి. ఏ ప్రయత్నం చేయకుండానే నా వల్ల కాదని చెప్పితే ఎట్టా చెప్పు? నన్ను మన్నించండి అత్తయ్య, నా వల్ల అయితే కాదు అని అనామిక చెప్పింది. శారద కూడా మరో మాట మాట్లాడలేదు. కోలా, అప్పటి నుండి నిలబడే చపాతీలు చేశా కదా, కాళ్ళు లాగుతున్నాయి. చేసినంత వరకు నువ్వు కాల్చే, నేను వెళ్ళి కాసేపు కూర్చుంటాను. ఇలా నిలబడి చేసే పనులు ఎన్నైనా చెప్పండి, చక్కచక్కా చేసేస్తాను. ఇద్దరికిద్దరు సరిపోయాం, మనకు సాగుతుంది ఎట్టాగా అని శారద కిచెన్ లో నుంచి వెళ్లిపోయింది. ఇక అనామిక చపాతీలు కాల్చుతూ ఉంటుంది. శారద సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. మరోపక్క అనురాధ ఇంట్లో కూర్చున్న రమేష్ కి అనురాధ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏంటిది? నీకెంతో ఇష్టమైన కాఫీ రామ్. ఇప్పుడు నేను నా భార్య అనామికకి ఇష్టమైన టీని అలవాటు చేసుకున్నానులే రాధా. అంటే నన్ను పూర్తిగా మర్చిపోయావన్నమాట. అవును రాధా, పూర్తిగా అంటే పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు నా లోకం, నా జీవితం అంతా నా భార్య అనామికనే. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రామ్. థ్యాంక్స్ రాధా, ఇక నేను వెళ్తాను. ఇంటి దగ్గర నా కోసం నా భార్య అనామిక ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్, లావుగా ఉన్న నీ భార్యను వదిలిపెట్టు, సన్నగా ఉన్న నన్ను చేసుకో. నాతో పాటు నాకొచ్చే ₹1,00,000 శాలరీ కూడా నీకే ఇస్తాను. రాధా, మనం చదువుకునేటప్పుడు నేను ప్రేమించిన మాట నిజమే, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడిన మాట నిజమే. కానీ అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు కదా. నాకు అనామికతో పెళ్లి జరిగింది. ఈ జన్మకి నా జీవితం అనామికకి అంకితం. రామ్, నీ భార్య అనామిక లావుగా ఉంది కదా, నువ్వు సంతోషంగా ఉంటున్నావా? చాలా ఆనందంగా ఉంటున్నాను. ఇక నేను వెళ్తాను రాధా అని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు రమేష్. అనురాధ ఎంత పిలిచినా రమేష్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాడు. ఇక లావు అత్తా కోడలు ఒక రోజున మార్కెట్ కి వెళ్లారు. ఒక కూరగాయల బండి దగ్గర ఆగారు. ఆ బండివాడు వాళ్ళని చూసి తనలో తాను, ఆహా, ఈ రోజు నా పంట పండింది. ఇద్దరు ఇంత లావుగా ఉన్నారంటే ఒక్కొక్కరు బాగానే తింటారు. ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల కూరగాయలు ఓ 2 కిలోల చొప్పున తీసుకుంటారో, లేదంటే 5 కిలోల చొప్పున తీసుకుంటారో చూడాలి. ఏదేవైనా ఈ రోజు నా అదృష్టం బాగుంది. వీళ్ళిద్దరి రూపంలో ధనదేవత నా దగ్గరకు వచ్చింది అని మురిసిపోతూ వాళ్ళని అడిగాడు. చెప్పండి తల్లి, మన దగ్గర అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. అన్నీ తాజాగా ఉన్నాయి. ఒక్కొక్క కూరగాయ 5 కిలోల వరకు ఉంది. మరి మాకు 5 కిలోల చొప్పున అన్ని రకాల కూరగాయలు అని శారద చెప్పేలోపే ఆ బండివాడు కల్పించుకొని, మీరలా కూర్చోండి మేడం గారు, నేను చకచక అన్ని రకాల కూరగాయల్ని 5 కిలోల చొప్పున గడ్డేస్తాను అని చెప్పాడు. ఇలా చూడన్నా. నా పేరు చూడన్నా కాదు తల్లి, బసవన్నా. అయ్యా బసవన్న గారు, నువ్వు ఫ్రీగా ఇచ్చినా మేమన్ని రకాల కూరగాయలను కలిపి 5 కిలోలు తీసుకో. ఒక్కొక్క కూరగాయని 1/2 కిలో చొప్పున ఇయ్యి, అంతే అని శారద చెప్పగానే ఆ బండతను నీరుగారిపోయాడు. లావుగా ఉన్న వాళ్ళ అవతారాల్ని చూస్తాడు. అతని చూపులని అత్తాకోడలు అర్థం చేసుకున్నారు. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇక బండివాడు వాళ్ళని అయోమయంగా చూశాడు. ఇలా చూడు బసవన్న, మేము లావుగా ఉన్నామని, ఎక్కువ ఫుడ్ తింటామని, అన్ని రకాల కూరగాయల్ని 5 కిలోల చొప్పున నీ దగ్గర తీసుకెళ్తామని ఎంతో ఆశపడ్డా. కానీ మేము తినేది చాలా తక్కువ. బండివాడు దిగులు ముఖం పెట్టాడు. నీ దగ్గర అన్ని రకాల కూరగాయలు తాజాగున్నాయి.
అన్ని రకాల కూరగాయల్ని ఒక్కొక్క అరకిలో చొప్పున ఇవ్వు బసవన్న. అలాగే తల్లి అని అతను అన్ని రకాల కూరగాయల్ని తూకం వేస్తూ కట్టడం మొదలుపెట్టాడు. ఇక డబ్బులివ్వాలని శారద తన పర్సు తెరిచింది. తీరా చూస్తే డబ్బులు లేవు. కోలా, నువ్వేం డబ్బులు తీసుకొచ్చావా? లేదా అత్తయ్యా, నేనేమి తీసుకురాలేదు. మీరు పర్సు తెచ్చారుగా. పర్సు ఉంది కానీ డబ్బులు లేవే. ఏటీఎం ఉంది కదా అత్తయ్య, 100 కోళ్ళ. సరే పదండి, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొద్దాం అని అత్తాకోడలు మాట్లాడుకొని అదే విషయాన్ని కూరగాయల బండివాడికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. అలా ముందుకు నడుస్తూ ఒక ఏటీఎం దగ్గరికి వచ్చారు. డబ్బులు తీసుకున్నారు. బయటకొచ్చి లెక్క చూసుకుంటూ ఉండగా 2 500 నోట్లు కింద పడ్డాయి. లావు అత్తాకోడళ్ళకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. అయోమయంగా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 1000 రూపాయలు కోళ్ళ, ఎట్టగైనా తీవే. అమ్మో అత్తయ్య, 1000 రూపాయల కోసం ఇప్పుడు నేను బెండ్ అయితే హాస్పిటల్ ఖర్చు 10,000 వరకు అవ్వచ్చు. నన్ను వదిలిపెట్టండి, నేను బెండ్ కాలేను. మీరే ఏదో ఒక ప్రయత్నం చేసుకోండి. నా వల్ల కూడా కాదు కదా కోళ్ళ అని అంటూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆ డబ్బులు తీసుకున్నాడు. లావు అత్తాకోడళ్ళు ఆ బిచ్చగాడితో డబ్బుల గురించి గొడవ పడతారు. చుట్టూ 4 పోగవుతారు. బిచ్చగాడు చెప్పింది విని అత్తాకోడలని బాగా తిడతారు. దాంతో అత్తాకోడలిద్దరూ కూరగాయలు తీసుకోకుండానే ఇంటికొచ్చేస్తారు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఒకసారి ఆ ఊళ్ళో పెద్ద పండుగ జరిగింది. అందరూ కలిసి ఆలయానికి వెళ్లారు. శారద, అనామిక కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ గుడికి వెళ్లే వాళ్లు ఎవరైనా సరే కాలినడకలో వెళ్లాలనే నిబంధన ఉండటంతో శారద, అనామిక, ప్రసాదు, రమేష్ నడక మొదలుపెట్టారు. ఊరికి ఆ గుడి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇద్దరికి చాలా శ్రమ అనిపించింది. ఊపిరి సరిగా పీల్చుకోలేక కాసేపు కూర్చోవాల్సి వచ్చింది. చూస్తున్న వారిలో కొందరు జాలి చూపించారు, మరికొందరు మెల్లగా నవ్వుకున్నారు. అయినా ప్రసాదు, రమేష్లు ఇచ్చిన స్ఫూర్తితో అతి కష్టంగా గుడికైతే చేరుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అత్తాకోడళ్లు తమ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. బరువు తగ్గకపోతే మధుమేహం, రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది, కాస్త జాగ్రత్త పడాలి అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఇద్దరికీ భయం పట్టుకుంది. ఏం చేయాలో చెప్పని డాక్టర్ గారు, నేను మా అత్తయ్య చేస్తాం, ఎలాగైనా సన్నబడతాం, బరువు తగ్గించుకుంటాం అని అనామిక అడిగింది. అప్పుడు డాక్టర్ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు. ఇక ఇద్దరు ఇంటికొచ్చారు. మరుసటి రోజు నుంచి ఆ ఇంట్లో మార్పులు మొదలయ్యాయి. ఇద్దరూ ప్రతిరోజు ఉదయం లేచి నడకకు వెళ్లేవాళ్లు. మొదట్లో అలసటగా అనిపించింది. మొదటి రోజు కేవలం 10 నిమిషాలు మాత్రమే నడిచారు. రెండో రోజు 15 నిమిషాలు. ఇలా క్రమంగా సమయం పెంచుకున్నారు. ఆహారంలో కూడా మార్పులు చేసుకున్నారు. నూనె తక్కువగా వాడటం, కూరగాయలు ఎక్కువగా తినటం మొదలుపెట్టారు. కొద్ది నెలల్లోనే ఇద్దరిలోనూ మార్పు కనిపించింది. లావు కొంచెం తగ్గారు. ముఖ్యంగా వారి ఉత్సాహం పెరిగింది. కాలినడకన గుడికి వెళ్లాలంటేనే భయపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఆత్మవిశ్వాసంతో చకచకా నడుస్తున్నారు. గ్రామస్తులు కూడా వారి మార్పు గమనించారు. కొందరొచ్చి మీరెలా బరువు తగ్గారు అని అడిగారు. అప్పుడు శారద, అనామిక కలిసి చెప్పేవారు, ఒక్కరోజులో మార్పు రాదు, పట్టుదల ఉంటే చాలు అని. ఓ సంవత్సరం తర్వాత ఊళ్ళో ఆరోగ్య శిబిరం జరిగింది. అక్కడ బరువు, రక్తపోటు పరీక్షలు చేశారు. శారద, అనామిక ఇద్దరి ఫలితాలు బాగున్నాయి. ఇద్దరూ సన్నబడ్డారు. మీరు చాలా మంచి ఉదాహరణ అని డాక్టర్ ప్రశంసించాడు. ఆ రోజు ఇంటికొచ్చాక శారద కోడల్ని చూసి, నువ్వు లేకపోతే మనొట్ట మారేవాళ్ళం కాదు కోళ్ళ. అనామిక కళ్ళలో ఆనందం మెరిసింది. అత్తయ్య, మీరు సహకరించకపోతే ఇలా సాధ్యమయ్యేదే కాదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరిలో ఇప్పుడు వాళ్లను లావు అత్తాకోడళ్ళు అని కాదు, ఆరోగ్యవంతమైన అత్తాకోడళ్ళు అని పిలుస్తున్నారు. లావైనా లావు కాకపోయినా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. దాన్ని సరిగ్గా కాపాడుకుంటేనే మనం బాగుంటాము, బాగుపడతాం. ఈ కథలో మా కష్టాలు కేవలం బరువుతో సంబంధం ఉన్నవి మాత్రమే కాదు. సమాజపు మాటలు, అలవాట్ల మార్పు, పట్టుదల, పరస్పర అవగాహన ఇవన్నీ కలిసి ఒక ప్రయాణం. చివరికి మా అత్త కోడళ్ళం తెలుసుకునేది ఒక్కటే, ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఏ కష్టమైనా తేలికవుతుంది అని. మీరేమంటారో కామెంట్ చేయండి. అలా ఆ ఊళ్ళో శారద, అనామికల కథ చాలా మందికి ప్రేరణగా మారింది. వారి జీవితంలో వచ్చిన మార్పు కేవలం శరీరంలో కాదు, మనసులో కూడా చోటు చేసుకుంది. కలిసి నవ్వుతూ, కలిసి నడుస్తూ, కలిసి ఎదిగిన ఆ అత్తాకోడళ్లు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి, బెల్ కూడా కొట్టేయండి.
లైక్ షేర్ చేసేయండి. లేదంటే నేను మళ్ళీ లావైపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక ఉంటాను. మరొక కథలో మళ్ళీ కలుస్తాను.